జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ఒత్తిలాలే ఆర్యవైశ్య సంఘం ఒత్తిలాలే ఆర్యవైశ్య సంఘం ఒత్తిలాలే ఆర్యవైశ్య సంఘం ఒత్తిలాలే జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై ఆర్యవైశ్య సంఘం జై వాసవి మన మున్సిపల్ అట్నికి రండి విశ్వజననీ వాసవి మా మృగజననీ అందుకో నిత్య పూజ సత్య సింధు ఆనందుకో కన్నడం సాగర దేవగీని అనురోగగా విశ్వజననీ వాసవి మా మృగజననీ అందుకో సౌహార్దాలత నిండగా స్నేహదీపం వెలుగగా సహనారబంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ వీధి అందుకో జై వాసవి. మొదటి సూర్యాపేట పౌరురాలు మొదటి నివేదిత లక్ష్మణ్ గారు పిలవగానే వచ్చినందుకు మా ఆర్యవైశ్య సంఘం తరఫున ముందుగా వారి కృతజ్ఞతలు కాపాడారు. ఇంతమంది మెసేజ్ ద్వారా వస్తే వెంకటేశ్వర గారి పేరు ఇప్పుడే అవుపడుతుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇంతకంతంగా ఇక్కడికి రాని వాళ్ళందరినీ కూడా చెప్పి ఇంత జనాన్ని చూసి వెంకటేశ్వర గారిని అత్యంత వేగంగా గెలిపారు. ఈ వెంకటేశ్వర గారు 2018 వరకు వారు వ్యాపార సంస్థ చూసుకున్నారు. 2018 నుంచి కరోనాలో ఎంతో మంది కరోనా వస్తే వారి ఇంటికి వెళ్ళి భోజనాలు ఇచ్చారు. ఎన్నో సూర్యాపేట 500 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, నైట్ క్లాసులు వారు అంతేకాకుండా దాతల సహకారంతో అందించారు. ఆ తర్వాత మరి పేద విద్యార్థులకు అయితే మరియు వైద్య విద్యకు వాస్తవిక అధ్యక్షుడిగా వేసి వాస్తవిక అధ్యక్షుడిగా అయితే రవిమోహన్ ప్రమాణ స్వీకారం కోసం అంగరంగంగా చేశారు. ఎంతవరకు వాస్తవిక చరిత్రలో ఇంత పెద్ద హాస్పిటల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కూడా మన సూర్యాపేట ఆదివాసీ సంఘానికి అధ్యక్షుడిగా అయినాక అంగరంగ వైభవం చేసి వారు విడుదల చేసే మేనిఫెస్టో ప్రతి ఒక్కరు కూడా నిర్వర్తిస్తాడు. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ చూసుకోండి. గత 2 సంవత్సరాల నుంచి హైపస్వామి దేవాలయంలో అధ్యక్షుడిగా చేస్తున్నారు. హైపస్వామి దేవాలయంలో అధ్యక్షుడు మహమ్మద్ గారు మీరందరూ ఆలోచించండి. మరి 2 సంవత్సరాల పదవి అయిపోయినాక కూడా మీరే ఉండాలని అందరూ బలవంతం చేస్తే మళ్ళీ ఆయన ఉన్నాడు. ప్రతి కార్తీక మాసంలో మినిమం 90 రోజులు డైలీ 500 నుంచి 1000 మంది స్వాములకి వారు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అంటే వారి దాతల సహకారంతో అంటే అధ్యక్షుడు చూస్తారు. అధ్యక్షుడు చూస్తే దాదాపు ముందుకు వస్తారు. అది కూడా అందరూ గమనించాలి. అందరూ గమనించి అత్యధిక మెజారిటీతో ఓటు వేయండి. అంతేకాకుండా మన ఆర్యవైశ్యులే సూర్యాపేట ఎక్కడైనా మన ఆర్యవైశ్యులే ముందుకు వస్తారు. విద్యకైతే వైద్యానికి అయితే ప్రతి ఒక్క దానికి మన ఆర్యవైశ్యులు ముందుకే వస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మన మున్సిపల్ చైర్పర్సన్ గారు 3 నెలల క్రితం పోటీ చేశారు. ఒక ఆర్యవైశ్యుని ప్రకటించగానే ప్రతి వార్డులో ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఆర్యవైశ్యులు నిలబడ్డాడు. మాట మీద ఉంటాడు. ప్రతి ఒక్క పని చేస్తారు అని చెప్పేసి అత్యంత చరిత్రలో విధంగా వార్డు కూడా
సభాముఖంగా మన ఆర్యవేశంలో ఎవరైనా పేద ఆర్యవేశం ఉంటే వారికి ఈ మధ్యన స్కీమ్ వచ్చింది. ఆ ఆర్యవేశానికి నిరూపించడానికి రెడీగా ఉన్నారు. పేద ఆర్యవేశం వారికి ప్రాణం ఉంటే చాలు మన లక్షాధికారి గెలవండి సభాముఖంగా చెప్తున్నాను. ఖచ్చితంగా వారి కృషి ఏర్పాటు చేస్తాడు. అంతేకాకుండా ఈ నెల 31వ తేదీన జరగబోయే పెద్దల గారి అధ్యక్ష పదవికి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపేయడం కాదు, అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని సభాముఖంగా చెప్తున్నాను. జయవాసు వెంకట శ్రీనివాస్ గారు అధ్యక్షుడు ఉన్నందుకు నేను కూడా పోటీలో ఉన్నాను. కానీ ఈ స్నేహపూర్వక పోటీతో అతనికి మద్దతు తెలుపుచు ఈ పోటీని నాకు మద్దతు తెలియజేస్తున్నాను. కావున మీరందరూ వెంకట శ్రీనివాస్ గారికి 1వ నెంబర్పై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మీరందరూ కరతాళ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు ఎవరైనా సరే సంఘంలో అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు దానికి సముచిత స్థానం న్యాయం చేయాలని, అదేవిధంగా సేవాభావంతో పేద విద్యార్థులకు ఆయన వైశ్యులకు అందరికీ అండగా నిలిచి సంఘ ప్రతిష్టతకు దోహదం చేయాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు థ్యాంక్ యూ. మనందరం కూడా ఆర్యవేశం ముందు బిడ్డలం, అమ్మవారికి ఎంతో నచ్చిన బిడ్డలం. వాసవి అన్న ఆర్యవేశం అన్న ఒకటే. మనందరికీ ప్లాట్ఫామ్ కూడా వాసవినే. మన పుట్టడం వైశాఖైనా మన ప్లాట్ఫామ్ మాత్రం అందరికీ కూడా వాసవి కంటే నిలబడ్డ మన బ్రదర్స్ అందరూ కూడా వాసవి నుంచి స్వచ్ఛందంగా ఖర్చు పెట్టుకొని మా వంతు మేము సేవ చేస్తాము అని అందరూ కూడా ముందుకు వచ్చిన వాళ్ళే. నిలబడ్డ వాళ్ళందరూ కూడా నేను చేస్తా అని ఈ సంవత్సరం ఇంతమంది పోటీగా ఉండి మీకు స్వచ్ఛందంగా వచ్చి నిలబడతామన్నారు చూడండి. అదే మన రాజకీయంగా కూడా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. మన వైశాసు పిరితనం వదిలేసి ఎప్పుడో ఎన్నికలు అయింది, కానీ ముందుకు రావాలి. ఇప్పుడు కనుక అందరూ స్వచ్ఛందంగా మేము నిలబడతాం, మేము సేవ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని ఎట్లయితే ముందుకున్నారో మన ఆలోచనను బట్టే కూడా అభిప్రాయాన్ని బట్టే మన మనసు చెప్తుంది. ఈరోజు ఇంతమంది వచ్చినట్టే మనలో ఉన్న సేవ భావాన్ని గుర్తించే వస్తున్నట్టు ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి పోయి 1000 రూపాయలు ఇచ్చిన రోజులు ఉంటాయి. ఎందుకంటే మమ్మల్ని కూడా పిలవడం జరిగింది, వచ్చి ఇద్దాం రాక అందరూ కూడా రావాలి, అందరూ కూడా సేవ చేయాలి. వాసవి క్లబ్ నుంచి నిజంగా కూడా ఎవరైనా నిలబడ్డా కూడా వాళ్ళకి మంచిగా జరుగుతుంది. యూత్ క్లబ్ లో నిలబడగానే మన గొమ్మిడి అశోక్ కూడా ఎక్కడ మ్యారేజ్ ఉంది. యూత్ క్లబ్ కి ఎవరు నిలబడ్డా మ్యారేజ్ అట్లా ఆడపిల్లలకు ఎంతో మంది సాయం చేయాలని ముందుకు వస్తుంది. బీదలకు ఆర్యవేశంలో మన చుట్టాలను కానీ బంధువులను కానీ ఎంతో మంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తించండి. ఎవరికి ఎక్కడ సహాయం ఎంత కావాలన్నా చేతులిస్తేందుకు ముందుగా ఉండాలి. మన ఆర్యవేశంలో లీడర్షిప్ ఉన్నది. ఎంతైతే లీడర్షిప్ ఉందో సేవాతత్వం కూడా అంతే ఉంది. సీనన్నకు ఎంత అంటే అంత ఉన్నది. గుడి ఇటు బడి అంటే మా క్లబ్బులు, అటు గుడికి ఇటు బడికి లేని వాళ్ళకు ఎంత సాయం చేస్తున్నది ఆయన చెప్పుకోడు. ఆయనకు మనుషుల నుంచి రాదు. కొంతమంది ఫోటోల ద్వారా చెప్తారు, కొంతమంది ఏమో సేవ ద్వారా చెప్తారు. ఒక్కొక్కరు అభిప్రాయాన్ని తెలియజేస్తారు. కానీ మన ఆర్యవేశంతో ముందుకు వచ్చి మేము నిలబడతాం అని అన్నారు చూడండి. అది మాత్రం ప్రతి ఒక్కరికి ఇప్పుడు సూర్యపేట మొత్తంగా ఆర్యవేశం ఎన్నికల ఒక ఎమ్మెల్యే ఎన్నికల ఆర్మెంట్ అనిపిస్తుంది. ఇది మాత్రం నిజం. కాకపోతే బయటకు అన్నట్లే నేను అంటున్నా. ముందు కూడా మన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ రాజకీయాలలో కూడా ముందుకుంటే ఏమైతే మన ఆర్యవేశం ఎక్కడికి పోయినా మన చేతితో సాయం చేయండి, అది పైకే రాదు. ఫస్ట్ వచ్చేది కూడా మన ఆర్యవేశమే. ఎక్కడ సేవతత్వం ఇచ్చినా కూడా ఆర్యవేశం కనిపిస్తుంది. అందుకని అన్ని రంగాలలో ఎదగాలని కోరుకుంటున్నాను. మహాసభ సోదరులందరికీ కూడా సాయంకాలం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సూర్యాపేటలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈరోజు మన మిత్రులందరూ కూడా ముందుకొచ్చి మేము సేవ చేస్తాము, సూర్యాపేట పట్టణాన్ని తీర్చిదిద్దుతాము, మీద వాళ్ళని నెక్స్ట్ ఆదుకుంటాము అనే ఉద్దేశంతో ఇది ఎక్కడ ఎలాంటి దీంట్లో ఎవరికి కూడా స్వార్థం లాభాలు ఏం లేవండి. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేది కూడా కాదు. నిస్వార్థంగా వాళ్ళు ముందుకొచ్చి మరి మేము సేవ చేస్తాము అని చెప్పాలని వాళ్ళు ముందుకొచ్చి ఇవాళ ఒక గురువుని తీసుకొచ్చి ఏర్పడి సంఘం అంటే మరి ఒక
ఉన్నారు, మరి ఇంతమంది వైష్ణవులు వెనక సపోర్ట్ ఉన్నారు అనేది మన సంఘంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలండి. ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళతో చూసుకుంటే మనం వాళ్ళు ఒక యూనిటీగా ఉంటారు. మన దాంట్లో యూనిటీ తక్కువ ఉంది. ఏ వద్దులేమి కోవడన్నట్టుగా చిన్నతనంగా మాట్లాడతారు. అది లేకుండా వాళ్ళు మన సూర్యాపేటలో ఒక వ్యాపారస్తుడికి కష్టం వచ్చిందంటే నిలబడి మాట్లాడే వాళ్ళు లీడర్ ఎవరు లేరు ఈ రోజున. ఒకప్పుడు మరి నిలహ సత్యనారాయణ గారు, మున్సడి సత్యనారాయణ గారు, పెద్దలు ఉపల రామూర్తి గారు, వీళ్ళందరూ కూడా 4 పిల్లర్స్ లా ఉండి వాళ్ళు ఏ వైష్ణుడికి కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఇంటి మొత్తం దొక్కనేయకుండా ముందే వాళ్ళు సెటిల్మెంట్ చేసి మరి మాట్లాడేవారు. మరి అలాంటిది ఒక గత 10 సంవత్సరాల నుంచి సూర్యాపేటలో ఏ వైష్ణుడికి కష్టం వచ్చిందన్నా, మరి భార్యాభర్తల పంచాయతీలన్నా, వ్యాపార సమస్యలైనా ఏదైనా కూడా వాళ్ళ కష్టం వచ్చిందంటే మరి మేమున్నాము, మేము మాట్లాడతాము, మేము ముందుంటాము, మీరు ధైర్యంగా ఉండండి అని సెటిల్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు. నేను సభాముఖంగా చెప్తున్నాను. అందుకోసం మరి ఇది గమనించుకొని మీ పోటీ కూడా బెల్ల శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇప్పుడు కుక్కడ శ్రీనివాస్ గారు కానివ్వండి, నిలబడ్డ వాళ్ళ లక్ష్మీ గారు కానివ్వండి, ఆహ్లాదకరంగా ఎలక్షన్స్ లేకుండా మంచిగా మీరు మాట్లాడుకొని ఈ సంవత్సరం మాకు అవకాశం ఏంటి, నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాము అని ఒక మంచిగా సన్నిహితంతో మీరు అందరూ నిలబడి మరి ఈ పోటీ లేకుండా ఎలక్షన్స్ లేకుండా జరపాలని మరి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్యక్రమం ఇంత అందంగా ఇంత వైభవపేతంగా మన మున్సిపల్ చైర్పర్సన్ ముషెట్టి నివేదిత లక్ష్మణి గారి చేతుల మీదుగా జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా సమాజంలో మన కులానికి ఉన్నటువంటి గుర్తింపు మరే కులానికి కూడా ఉన్నదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మన ఆదివాసులు మిగతా కులం వారు ఎవరైనా సరే ఏ కులం వారి దగ్గర నుంచి సహాయం పొందగలుగుతారు. ఒక మన ఆదివాసులు మాత్రమే ఇతర కులస్తులు కానీ వేరే వాళ్ళని సహాయం అడగాలంటే అడగలేని పరిస్థితి. అటువంటి వాళ్ళందరినీ కూడా మన శ్రీనివాసన్న గారు గమనించి వారికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చి ఇంత అద్భుతమైన మేనిఫెస్టో నిర్మాణం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మేనిఫెస్టోని అందరూ కూడా మీ ఫోన్లలో జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ మేనిఫెస్టోకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని రేపు గెలిచిన తర్వాత శ్రీనివాస్ గారిని మనం గట్టిగా ఆడడానికి మనకందరికీ అధికారం ఉంది. రేపు 31వ తారీఖు నాడు గెలవబోయే శ్రీనివాస్ గారే. ఈ హామీలన్నీ అమలు చేయగలిగేది కూడా శ్రీనివాస్ గారే అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక హామీ ఇచ్చినవంటే దాని వెనక ఎంతో కసరత్తు చేసి మాత్రమే ఆలోచన చేయగలుగుతారు. అవన్నీ ఆలోచన చేసి నేను అన్ని హామీలు అమలు చేస్తానని దమ్ముగా ప్రకటించిన వ్యక్తి మన శ్రీనివాస్ గారు. కాబట్టి అందరూ కూడా సీరియల్ నెంబర్ 1 మీదే ఓటు వేసి నెంబర్ 1 పొజిషన్లో 1వ నెంబర్లో గెలిపించి శ్రీనివాస్ గారు గెలిపి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో ఓట్లు చీలొద్దు అని చెప్పి ఆలోచన చేసినటువంటి మా అన్నగారు మిట్టపల్లి రమేష్ అన్న గారు కూడా అందరూ ఒకసారి మీ కర్తవ్యం ద్వారా ఒకసారి అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఇక్కడ కులం ఉన్నది, ధనం ఉన్నది, దాన్ని అమలు చేయడం గొప్పతనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవసరమైన వ్యాఖ్యలు ఎవరు కూడా చేయండి రాజమండ్రి శ్రీనివాస్ గారు చెప్పి పెద్దలు చెప్పారు, యూపీలు చెప్పారు. అదేవిధంగా మీరు అన్నట్టు సీనియర్ ముఖ్యమైన చెప్పిండు ఏంటంటే ఇక్కడ మేము స్పోర్ట్గా తీసుకొని వచ్చాము, పదవుల కొరకు రాలే, పని చేయడానికి వచ్చాము. అదేవిధంగా 45 వార్డులకు 45 కమిటీలు వేయడం జరుగుతుంది, సీనియర్ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక అడవికి పులియచ్చడం లక్ష్మణ్ గారు కూడా మనకు వచ్చింది, తోడుగా మన మెగా టైగర్ వచ్చాడు. కాబట్టి దీనికి తోడుగా మనం ఎవరికాడికి పోయి పెద్దల కాడికి పోవాలంటే ఇంకొక మాట అని చెప్తున్నా, అపాయింట్మెంట్ తీసుకునేది అట్లా కాదు, మీరు రండి, మీరు ఎందుకు రావట్లేదని అంటున్నారు. కాబట్టి మనం దీన్ని వినియోగించుకోవాలా. ఇది డీటెయిల్ కాలేదు కాబట్టి గతంగా ఇప్పుడు వచ్చే టైగర్లతో మనం పని చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై వాసవి. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి వెలిద శ్రీనివాస్ గారి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. అందరూ మీ యొక్క
గట్టిగా కరటాలను చెప్పండి. బెల్లా శ్రీనివాస్ గారు వారి యొక్క మేనిఫెస్టో మున్సిపల్ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మేనిఫెస్టో జై వాసవి మీరా రమేష్ గారు అడ్వకేట్. మీరా రమేష్ గారు అడ్వకేట్ మీరా జై జై వాసవి ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం నడిపించిన మా అడ్వకేట్లు, నా స్నేహితులు. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే ఎంత చూసి నా విజయం ఖాయమైందని నేను చెప్పగలిగాను. కానీ రేపు ప్రతి ఇంటికి మళ్ళీ కలవాళ్ళు కూడా నేను వెళ్ళి నాకు ఓటేయని నేను అడుగుతాను. ఇంట్లో మ్యానుఫ్యాక్చర్లో పెట్టిందే కాకుండా ఎవరికి ఏ సహాయం ఏ విధంగా కావాలన్నా నాకు కొంచెం తప్పకుండా చేస్తాను. నాకు తెలిసిన నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వంతు సహాయం చేస్తాను. నేను చేసేది చాలా ఎక్కువ, చెప్పుకునేది చాలా. నాకు అడ్వర్టైజ్మెంట్ ఇప్పించుకున్నాను, నాకు ఫోటోలు ఇప్పించుకున్నాను, నాకు సెల్ఫీలు ఇప్పించుకున్నాను. ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ 99% నేను నా సొంత నిధులతో చేస్తాను. వాసవి క్లబ్లో నేను ఉన్నప్పుడు సుమారు 16 లక్షల రూపాయలను ఖర్చు చేసి నేను ప్రజెంట్గా చేశాను. కానీ నాకు అప్పుడు అనిపించింది, మనం వాసవి క్లబ్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని మన పేద ఆర్యవేశులకు ఒక్కటి కూడా ఉపయోగపడే పని చేయలేదు. వాసవి క్లబ్ అనేది అన్ని కులాల వారికి చేస్తాం. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, మనము ఏదైనా సేవ చేస్తే ముందర మనం అనే పేద ఆర్యవేశులకు చెప్తాను. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను ఈరోజు పట్టణ ఆర్యవేశంగా పోటీ చేస్తున్నాను. నన్ను అత్యంత పంపించి నిజమైన పేద ఆర్యవేశుడికి నేను సహాయపడేటట్టు నన్ను ఆశీర్వదించండి. ఈరోజు ఇక్కడ మన సూర్యాపేట పట్టణ ఆర్యవేశ సంఘ అధ్యక్ష ఎన్నికలలో పోటీగా కార్యక్రమానికి అందరికీ విచ్చేసినటువంటి మన ఆర్యవేశ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి నేను హాజరు కావడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మన శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో దానికంటే కూడా చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద ధైర్యం చేసి ఇంత మంచి మేనిఫెస్టోని విడుదల చేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మేనిఫెస్టోను మనందరం ఉపయోగించుకోవాలి అంటే ఓటేసి గెలిపించాలి. అందుకు ఈ విధంగా మీకు అందరికీ శ్రీనివాస్ గారికి ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా కానీ ఖాళీ ప్లాట్ ఉండి ఇందిరమ్మ ఇల్లు సహకారానికి మన మున్సిపాలిటీ తరఫున వయసులు ఎవరున్నా కానీ మీ బంధువులు కానీ మీ చుట్టాలు కానీ అప్లికేషన్ చేసుకోండి. మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మేము తప్పకుండా తీసుకుంటాము. మీ ఇల్లు కట్టుబడిలో 5 లక్షల వరకు గవర్నమెంట్ నుంచి సహాయం అందుతుంది. అది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన వయసులలో ఈ ఎలక్షన్ లేకుండా కలిసి యునానిమస్ చేసుకుంటే బాగుంటేనే, ఇట్లాంటి ఎన్నికలు లేకుండా చూసుకోవాలని మా తరఫున ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆదివేశ మీటింగ్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన వర్షపు నివేదిత లక్షాది గారు, మున్సిపల్ చైర్మన్ ఎలా అయ్యారో మన సంచలనం, అదేవిధంగా మన మల్లేశ్వరన్న కూడా అదేవిధంగా సంచలన విజయాన్ని సాధించబోతున్నారు. ఆ దేవుడు, ఆ నేచర్ కూడా మనకు క్రమసంఖ్య 100 వచ్చింది. అదేవిధంగా నెంబర్ 1 విషయంలో మల్లేశ్వరన్న విజయం సాధిస్తారు. నిజంగా చెప్పాలంటే మాటలు తక్కువ చేతులు ఎక్కువ అనే దానికి కరెక్ట్ దర్శనం మల్లేశ్వరన్న ఎన్నో గుప్తదానాలు చేయడం జరిగింది. అదన్నీ నాకు చాలా, మనం సొసైటీలో తిరుగుతున్నప్పుడు ఎంతో మంది ఈ ఎలక్షన్స్ టైంలో చెప్పారు. అది ప్రతి ఒక్కరు పాజిటివ్
కాబట్టి 100% ఇప్పుడు ఈ మీటింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది సక్సెస్ గ్యారంటీ అని. మన చైర్మన్ గారి అండదండలు ఉన్నాయి కాబట్టి మనకు తిరిగి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. బెల్ల శ్రీనివాస గారి అమూల్యమైన మనందరి సహకారాలతో ఆర్యవైశ్య కమ్యూనిటీగా అందరూ ఒకటే విధానంగా ఉండి, అందరూ మాట ప్రకారంగా అందరూ ఒకటే విధంగా ఉండి 1వ నెంబర్కి వేసి వచ్చే నెల ఈ నెల 31వ తారీఖు నాటి జరిగే ఎన్నికలలో అత్యధిక మెజార్టీ కలిపే విధానాన్ని మేము కూడా పూర్తిగా సహాయకారం చేస్తామని మా యొక్క మనవి. బెల్ల శ్రీనివాస గారు వారికి ఒక 2-3 సూచనలు మాత్రమే చేయదలుచుకున్నాను. ఒకటి, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు మంచి సపోర్ట్ చేసి వాళ్ళని మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోయి వాళ్ళని తిరిగి మళ్ళీ ఒకరిని చదివించేలాగా కమిట్మెంట్ తీసుకొని ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ వాళ్ళకు చదివించాలని నా కోరిక. రెండవది వైద్యం, ఆరోగ్యరీత్యా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళని ఆరోగ్యరీత్యా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే కర్మకాండల కోసం బిల్డింగ్ కట్టిస్తామని ఆయనే చెప్పాడు కాబట్టి అది ప్రత్యేకంగా చెప్పకుండా ఆయన దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో జూలైలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చి సంవత్సరానికి ఒక 8 నుంచి 10 మందిని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ లైఫ్ మొత్తం సెటిల్ అవుతుంది. ఆ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. మిగతా విషయాలలో జనరల్ అది నడుస్తూనే ఉంటుంది. మన కాకుండా ఇంకో చేస్తాం బైబ్యాక్ అంటే ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. జీవితకాలం వాళ్ళకు మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశం, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని ముందు ఎడ్యుకేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస గారికి కర్మకాండ భవన నిర్మాణానికి నా వంతు సహకారము అదువైనంగా ప్రకటిస్తూ వారికి అన్యగా ఎప్పుడైనా ఎక్కడైనా వారికి బెల్ల శ్రీనివాసకు ఏ సహకారం కావాలన్నా నా వంతు సహకారం చేయాలని సభాముఖంగా ప్రకటిస్తున్నాను. కావున అందరూ వైద్య ఏకదాటిగా మా బెల్ల శ్రీనివాసకు గెలిపించాలని నా యొక్క మనవి. ఏదైతే సహకారం కోరిందో మా బెల్ల శ్రీనివాసకు చెప్పి చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నా. దయచేసి వారి వయసులందరూ ఆలోచించి మా బెల్ల శ్రీనివాసంపై 1వ నెంబర్పై ఓటు వేసి గెలిపించడానికి నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఒకసారి మీరంతా కూడా బెల్ల శ్రీనివాస గారికి మద్దతు చేయడానికి వచ్చారు కానీ మీరు కూర్చోబెట్టుకుంటే రాదని చెప్పి నేను అనుకుంటా. జై మాధవి, జై మాధవి. కాబట్టి దయచేసి వీళ్ళు ఎవరైతే వచ్చిందో ఇచ్చేసిన ముఖ్యులతో మీరు కూడా ముఖ్యులే, అందరూ కూడా ముఖ్యులే. వాళ్ళ మాట విని అది ఎంతవరకు ఆమోదయోగ్యమైంది వారు బెల్ల శ్రీనివాస్ మనం మద్దతు ఇచ్చి నిలబెడితే మనం పనిచేయడా, సేవ చేసడా, చేయడా అనేది మీరు కూడా గమనించి మీరు కూడా అభిప్రాయం పెట్టవచ్చు. మీరు వచ్చిన విషయం ఏదో బెల్ల శ్రీనివాస్ గారి గురించి మనం మద్దతు ఇవ్వడానికి ఎంతవరకు యోగ్యులనే దాని గురించి మనం వచ్చినాం. కాబట్టి దయచేసి మీరు మాట్లాడుకోకుండా బెల్ల శ్రీనివాస్ గారికి మద్దతు ఇచ్చే విషయం గురించి మాట్లాడాల్సి వస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బెల్ల శ్రీనివాస్ గారు అయ్యప్ప పూజా కార్యక్రమాలు 40 రోజులు కూడా ఏకధాటిగా రోజుకు 2000 మందికి భోజన కార్యక్రమాలు నిరాటంకంగా 40 రోజులు ఆ విధంగా భోజనాలు పెడుతూ 4 గంటలకు అయింది. అయినా సరే మనకి 6 ఊరేగింపడ్డాడు. ఊరేగింపు కూడా మళ్ళీ ఇంటి వరకు రాత్రి 11 వరకు అటువంటి సేవా కార్యక్రమాల్లో అకుంఠిత దీక్షాపరుడు బెల్ల శ్రీనివాస్ గారు. మరి ఇంత కఠినమైనటువంటి పనిని కూడా అవలీలన చేసేటువంటి బెల్ల శ్రీనివాస్ గారికి మరి మనం మద్దతు ఇవ్వాలా వద్దా చెప్పండి. మద్దతు ఇవ్వాలా వద్దా? మద్దతు ఇవ్వాలా వద్దా? రైట్, వెరీ గుడ్.
గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన ఆదివాసీ సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస గారికి ఓటేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరినీ ఆ యొక్క పదవి ఆదరణ కాబట్టి మనందరూ అందరికి సపోర్ట్ చేసి ఓటు చేసి గెలిపించాలని కోరుతున్నాం. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దినోత్సవం మన ముందుకు పెద్ద శ్రీనివాస్ గారు ఒక అన్నగా ఒక తమ్ముడుగా మన ముందుకు రావడం మన గర్వకారణం. ఒకటి అన్న గెలిచిన రోజు నుంచే ఒక టీం అనే ఉన్నది, పెద్ద టీం. మీ అందరికి కూడా అవకాశం వస్తుంది. ఆయన ఒక్కరి వల్ల ఏం చేయము, అందరికి అవకాశం ఇస్తాం. అందరం కలిసి కట్టిగా పనిచేస్తాం. వార్డుకు ఒకరికైనా ఛాన్స్ వస్తుంది. కంపల్సరీ అందరినీ గెలిపించుకొని మన అమూల్యమైన ఓటు వేసి ఎక్కువ మేజర్తో గెలిపించినట్లయితే మనకు ఆధిక్యత ఉంటుంది. మీకు ఎన్ని ప్రోగ్రాలు కావాలన్నా కూడా అతని కింద నేను సెక్రటరీ చేసిన, ప్రెసిడెంట్ చేసిన వారి గురించి నాకు తెలియదే. కాబట్టి మీకు ఏ సదుపాయాలు కావాలి, ఏది కావాలి, టీం ఉంటుంది. ఆ టీముకు మీరు తెలియజేస్తే మీకు ప్రతి ఒక్క అవకాశం కానీ, ఆపదలో ఉన్నవారు కానీ ఏది ఒక్కరు కూడా మీకు మిస్ కాకుండా, చెప్పితే కాకుండా చెప్పేవి కూడా కాకుండా ఎన్నో విధాలుగా చేసే విధంగా పెద్ద శ్రీనివాస గారిని అతని టీం చూసుకుంటుందని చెప్పి వార్తలు చేస్తున్నాను. సో నేను పెళ్ళేసిన మా పెద్దమ్మ కొడుకు సొంతం అన్న ఇట్లా పోటీ చేస్తుందనికనే నేను మా వారితో కలిసి అన్నకు మద్దతుగా చేస్తున్నాము. మేము రోజు చూస్తున్నాము, స్వచ్ఛందంగా ఏ బజారు పోతే ఆ బజారు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఓటు చూపించడం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి కేవలం మెసేజ్ ద్వారా ఇంతమంది గ్యాదర్ అయిందంటే చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఆ పెళ్ళేసిన చేసిన కార్యక్రమాలు ఈ మధ్యన కాదు, గత 8 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో దిగుతున్నాడు. అయ్యప్ప స్వామి అయితేంది, కరోనా సమయంలో మన కిరణ సామాన్లు పంచడం అయితేంది, అయ్యప్ప స్వామి ప్లస్ ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆంజనేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొత్త ఆంజనేయులు గారు. సంఘటన చేసి ఎటువంటి కార్యక్రమాలను అభివృద్ధిపరుస్తూ దాన్ని ఉత్సాహపరుస్తూ మనందరినీ కూడా ఇంకా ఉత్సాహపరుస్తూ ఎటువంటి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతూ మన సంఘం అంతా ఏకతాటిపై ఉండి మన బీదశ్వర గారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. సమస్య వచ్చినా కూడా మన బెల్లెస్సీ గారు ఫోన్ చేసిన తెలిసిన ఎమ్మటే వస్తాడు. అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి మన బెల్లెస్సీ గారు. అలాంటి వ్యక్తిని మన ఎన్నుకోవడం వల్ల మన సంఘానికి, మన ఐక్యతకు బలం చేకూరుతుంది. ఎప్పుడైనా సరే ఓటు వేసినందుకు మంచి వ్యక్తి, మంచి గుణమైన వ్యక్తిని ఎన్నుకోవాలి. మంచి వ్యక్తిని ఓటు వేయడం వల్ల మనకు మంచి లాభం కలుగుతుంది. బెల్లెస్సీ గారు చాలా సహాయపడే వ్యక్తి, మంచి మనసు వ్యక్తి కనుక వారికి ఓటు వేసి మరియు దుబ్బ గారు మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్ష్మి గారికి సాల్వాతో సన్మానం చేస్తున్నాం. గట్టిగా కరతాళాలు చెప్పండి.